కర్ణాటక హోంమంత్రి ప్రశ్నలు సంధించాడు మోహన్ భగవత్కు, ఆర్ఎస్ఎస్ చీఫ్. ఇదంతా ఒక విచిత్రంగా ఉంది. ఒక దావుద్ ఇబ్రాహిం మాఫియా టైప్లో నడుస్తుంది అనేది ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరా లేకపోతే నైతిక బాధ్యతనా, ఖచ్చితంగా చేసుకోవాల్సిందా? సో క్లారిటీ ఏంటంటే చట్ట ప్రకారము కాన్స్టిట్యూషన్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోమని రాశాడు. నేను చేసుకోను, నాకు మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, నాకు ఒక దళితుడు ఆర్ఎస్ఎస్ను ఎలా ప్రశ్నిస్తాడు? దళితులు ప్రశ్నించొద్దు అంటే దళితులు హిందూస్ కాదా? అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్లారిఫై చేయాలి. ఆర్ఎస్ఎస్ నీది ఒక వ్యాపారం. ఆ వ్యాపారంతో వచ్చిన పైసలతోటి నువ్వు రాజకీయ నాయకుల్ని చేసుకుంటున్నావు. దేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టావు. ఈవెన్ దేవుడు వచ్చి కూడా నేను కాన్స్టిట్యూషన్ని నేను అపహేళన చేస్తా అంటే ఐ విల్ సూ హిమ్. ఇది మోహన్ భగత్ ఈజ్ మోర్ దెన్ ద గాడ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన అంశం అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్కు గుర్తింపు ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా, నాకు ఆ సంబంధించిన ఆన్సర్ కావాలంటూ కూడా కర్ణాటక సంబంధించిన హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన ప్రశ్నల నేపథ్యంలో మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్లేషణ కూడా చేస్తున్నారు. మరి అడ్వకేట్ గారి యొక్క వర్షను అలాగే జరుగుతున్న పరిణామాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా పెద్ద సంస్థ, చాలా యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తుంది. దాని కింద కూడా కొన్ని వందలాది సంఘాలు కూడా నడుస్తున్నాయి, సంస్థలు కూడా నడుస్తున్నాయి. ఈరోజు ప్రియాంక ఖర్గే, ప్రధానంగా మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కొడుకు, కర్ణాటక హోంమంత్రి ప్రశ్నలు సంధించాడు మోహన్ భగవత్కు, ఆర్ఎస్ఎస్ చీఫ్కు. ఎట్లా చూస్తారు? అంటే ఆఫ్టర్ హీ బికేమ్ ఏ హోమ్ మినిస్టర్, అక్కడ డీకే శివకుమార్ గారి, అది సిద్ధరామయ్య తర్వాత రిజైన్ చేసిన డీకే శివకుమార్ గారి మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఆయన ఏదైతే ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో, తర్వాత ఇది ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ చట్టం ఏదైతే ఉందో, అది కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన చట్టము, ఏది నిధులు, ఫారిన్ నిధులు, అది ఎస్పెషల్లీ కొన్ని మతపరంగా క్రిస్టియానిటీయో ముస్లిమ్సో ఏదో అలాంటి వాళ్ళని 15,000 మందిని సస్పెన్షన్లో పెట్టారు. ఆ దాంట్లో ఆ బ్యాక్గ్రౌండ్లో అతను అడిగిన ప్రశ్న ఇది. సరే, ఇవన్నీ మీరు బాగానే చేస్తున్నారు, సరే మా కర్ణాటకలో కూడా ఉన్నాయి ఈ మఠాలు, ట్రస్ట్లు, ఈ కల్చరల్ యాక్టివిటీ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా మేము అడుగుతున్నాము. సరే, మేము విల్ స్టార్ట్ విత్ ఆర్ఎస్ఎస్ ఓన్లీ, ఎందుకంటే ఇది పేరెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ బీజేపీ. ఇంకా అందరికి తెలుసు కదా, మోడీ గారు ఆర్ఎస్ఎస్ ప్రచారకుడుగా ఉన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తేనే మేము గెలుస్తున్నాం అని చెప్పారు. తర్వాత మొన్న జేపీ నడ్డా గారు 2014 ఎలక్షన్స్, మిడ్ ఆఫ్ ద ఎలక్షన్ అనుకుంటా, సడన్గా ఆయన స్లిప్ ఆఫ్ ద టంగ్లో ఊకే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటారు, మేము ఆర్ఎస్ఎస్ లేకున్నా మేము ఎలక్షన్స్ గెలుస్తాం మోడీ గారి పేరు చెప్పుకొని అని ఏదో చెప్పారు. దాని తర్వాత మళ్ళీ అది సబ్జెక్ట్ మారిపోయింది. ఇప్పుడు అల్టిమేట్గా ఈ దేశంలో ఎంత ఏ కుర్రవాన్ని అడిగినా, అంటే 18 ఏళ్ళలో ఓటు హక్కు వచ్చిన ఏ పౌరుణ్ణి అడిగినా కానీ చెప్తాడు, రాజకీయ అవగాహన ఉన్నారు అందరూ, ఆర్ఎస్ఎస్ ఈజ్ అ పేరెంట్ ఆర్గనైజేషన్ ఫర్ బీజేపీ. దానికి మళ్ళీ వేరే విభాగాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్కి అనుకూలంగానో విహెచ్పి ఉంది, బజరంగ్ దళ్ ఉంది. సో వీళ్ళంతా ఏదో ఒకటి చేస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీరు ఖర్గే గారు క్లియర్గా ఒక లెటర్ సంధించాడు. అంటే ఈ కాంట్రవర్సీ ఎప్పుడైతే అయిందో, అయినప్పుడు 13 జూన్, ఇవాళ మనం 29 జూన్లో ఉన్నాం, 13 జూన్ నాడు డైరెక్ట్గా ఆయన రాయటమే శ్రీ మోహన్ భగవత్ జీ, చీఫ్గా డైరెక్ట్ సర్గ సంఘ చాలక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్పూర్. సబ్జెక్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ 100 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే మొన్ననే 100 సంవత్సరాల వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. అండ్ రిక్వెస్ట్ ఫర్ లీగల్ క్లారిఫికేషన్ ఆన్ ఆర్గనైజేషనల్ స్టేటస్. ఒకవైపు కంగ్రాచులేషన్ చెప్తూ 100 సంవత్సరాలు మీరు శతదినోత్సవాలు జరుపుకున్నారు,
అండ్ రిక్వెస్ట్ ఫర్ లీగల్ క్లారిఫికేషన్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్ స్టేటస్ అని చెప్పి ప్రియాంక ఖర్గే, మినిస్టర్ ఫర్ హోమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్ ఆయన లెటర్ హెడ్లో రాశాడు. ఓకే, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము, ఒక హోమ్ మినిస్టర్ హ్యాస్ రిటర్న్ లెటర్ టు ఆర్ఎస్ఎస్. ఇలా ఏం అడిగాడు అతను? ద ఆర్ఎస్ఎస్ పాలసీ పబ్లిక్ మొబిలైజేషన్ is equally extensive as your report. The organization conducted 2,194 Samjhauta Seva, drawing 19,61,158 participants. You also claim to have organized 562 route మార్చెస్ అక్రాస్ ద స్టేట్. అంటే ఆయన అడిగేది ఓన్లీ కర్ణాటకని అడుగుతున్నాడు. ఓకే, దేశవ్యాప్తంగా నాకు సంబంధం లేదు, మా రాష్ట్రంకి వచ్చే వాటికి మీరు ఇంత పెద్ద యాక్టివిటీస్ చేశారు, కానీ ఎక్కడ మా రికార్డ్స్ లో మీ పేరు నమోదు లేదు, ఆర్ఎస్ఎస్ అనేది లేదు. అది ఒక ట్రస్టా, కల్చరల్ క్లబ్బా, లేతే సంస్థన, అసోసియేషనా, ఏది లేదు. ఒక వ్యాపారమా, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషనా, ఎన్జిఓనా, ఏది ఒక బోర్డా, ఒక కోఆపరేటివా, ఫెడరల్ బోర్డా, ఏది లేదు. కాబట్టి ఆయన అడిగిండు మీరు చేసుకుంటే బాగుంటుంది అని. సో సచ్ అన్ ఎక్స్టెన్సివ్ ఆర్గనైజేషనల్ ప్రజెన్స్, ఎస్పెషలీ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ రెగ్యులర్ పబ్లిక్ మొబిలైజేషన్. ఇప్పుడు మన ఇంట్లో దావతిస్తేనే ఆడ తానాలో చెప్పాలి. ఇప్పుడు వెనకట మా ఊర్లో మా గ్రాండ్ ఫాదర్ ఇదే పోలీస్ పటేల్. ఓకే, అంటే ఆ వ్యవస్థ మనకు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. బయట ఊరోడు ఎవరైనా వచ్చి ఆ రాత్రి పడుకుంటే ఆ ఇంటి ఓనర్ వచ్చి చెప్పాలి, మా ఇంటి అల్లుడు వచ్చాడండి, లేకపోతే మా చుట్టం వచ్చాడు, మా బంధువు వచ్చాడు, ఎవరో మా ఫ్రెండు వచ్చాడు పలానా పని మీద. ఊర్లలో ఏముంటాయి పని, ఇది హోటల్ పెద్ద పెద్ద పట్టణాలు కావు కదా, ఆడేదో హాస్పిటల్స్ కోసం రావటం, విద్య కోసం రావటం, ఇంటర్వ్యూ కోసం రావటం, అట్లా ఏమున్నా బంధువులను చూసిపోవడానికి మంచి చెడుకు వచ్చిపోతారు. సో ఆ పోలీస్ పట్టేటి దగ్గర రికార్డ్ చేసిపోవాలి. ఎందుకంటే ఆ ఊర్లో ఏమైనా దొంగతనం జరిగితే ఫస్ట్ స్ట్రేంజర్ని అడుగుతారు. సో అట్లా రిజిస్ట్రేషన్. ఇప్పుడు మన హోటల్లో రూమ్ తీసుకుంటేనే అడుగుతారు కదా, ప్రతి దగ్గర ఎక్కడొక్కడ అడుగుతారు, డేటా ఇవ్వాల్సిన గుర్తింపు. ఇప్పుడు ఈయన అడిగేది ఏంటంటే మీరు ఇంత మాస్ మొబిలైజేషన్ చేస్తున్నారు, యూనిఫార్మ్డ్ రూట్ మార్చెస్ అండ్ లార్జ్ స్కేల్ సోషల్ అవుట్ రీచ్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ప్రైవేట్ ఆర్ ఇన్ఫార్మల్ అరేంజ్మెంట్. మనం క్రికెట్ ఇవాళ ఒక్కరిని పోయి నేను వాకింగ్ చేస్తే అవసరం లేదు. ఇప్పుడు 100 మంది కలిసి నేను గ్రౌండ్లో వాకింగ్ చేస్తే నేను పర్మిషన్ తీసుకోవాలి కదా, ఆ స్టేడియం పర్మిషన్ ఎవరో ఒకరు. లేదా స్కూల్లో నేను వన్ మ్యాన్ గా స్కూల్లో వాకింగ్ చేస్తే ఓకే, నా ఫ్రెండ్స్ 100 మంది వస్తున్నారండి, పీపుల్ ఉన్నప్పుడు తప్పకుండా తీసుకోవాలి. పోలీస్ వ్యవస్థను కూడా సిద్ధం చేస్తారు. దాంట్లోనే కదా పుష్పాల జరిగింది. వాళ్ళు అనుమతి అడిగారు, ఆయన వస్తున్నాడు, మేము రోడ్ షో చేస్తామని. వీళ్ళు ఇయ్యలేమండి, అనుమతి ఇయ్యలేమంటే కూడా ఆయన రోడ్ షో చేశాడు, దాని పరిణామాలను అనుభవించాడు. క్రిమినల్ కేసు పెట్టారు, ఇప్పుడు కేసు నడుస్తుంది. సో అదే హోమ్ మినిస్టర్ గా ఆయన ఇది చెప్పాడు. సో we therefore request the RSS to depute its authorized office bearers, when నా దగ్గర రావని చెప్పలే, to explain the legal grounds on which an organization of such magnitude continue to function with anonymity అంటే దాని అత్తపత్త లేదు, దాని కేవైసీ అంటాం కదా, నో యువర్ కస్టమర్ అని, అట్లా దీని గుర్తింపు అది ఏమీ లేదు. అంటే అనానమిటీ అంటే ఒక వెనకట అంటాం కదా, తోక ఉత్తరమో ఏదో ఉత్తరాలు వితౌట్ సిగ్నేచర్ వస్తుంటాయి కదా, ఉత్తరమో ఏదో అంటుంటారు. సో వితౌట్ being formally registered as a legal entity or a body of individuals under the applicable laws అనేది ఈయనది. దాని తర్వాత ఆయన కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఫెయిర్ అండ్ నెససరీ దట్ ద ఆర్ఎస్ఎస్ ఆల్సో కమ్స్ ఫార్వర్డ్ అండ్ ప్లేస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ డొమైన్. కర్ణాటక రాష్ట్రానికి చెప్పినా పర్లేదు, మీరు వెబ్సైట్లోనే పెట్టండి ఇవి. అంటే ఈ దేశంలో పౌరులకు తెలియదు ఈ ఇన్ఫర్మేషన్,
అని వాళ్ళు రీసెర్చ్ చేసుకొని కర్ణాటక గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ పెట్టింది. ఏమని ఏమేమి ఒకటి ఇట్స్ లీగల్ స్టేటస్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు లీగల్ ఎంటిటీ అంటాము. ఓకే, ఒక మీ లీగల్ ఎంటిటీ ఏంటిది, మీ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఏది, విధి విధానాలు. ఇప్పుడు ఒక దానికి ఎవరో ఒక హెడ్, చైర్మన్, ప్రెసిడెంట్, ఇప్పుడు మన పొలిటికల్ పార్టీస్ లో కూడా ఉన్నాయి కదా, ఏదో ఒకటి మీ ఒక డాక్యుమెంట్, మీ రాజ్యాంగం ఏంటిది. ఇప్పుడు మనం మీ దాంట్లో ఇంటర్నల్ గా ఏమైనా గొడవలు జరిగితే డిసిప్లినరీ కమిటీ ఏంటిది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమీ లేకుండా. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్స్ ఆఫీస్ బేరర్స్ అండ్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్. మీ ఆఫీస్ బేరర్స్ ఎవరు, ఎప్పుడు ఎలక్షన్ జరిగినాయి, లేదా ఎట్లా ఎన్నుకోబడతారు, వాళ్ళ డీటెయిల్స్. ఇప్పుడు మీ పత్రికలో కూడా ఎడిటర్ పేరు, పబ్లిషర్ పేరు ఏమైనా ఉంటే వాళ్ళే కదా, అదే తప్పుడు తడకలు రాస్తే వాళ్ళకే నోటీసులు పోతాయి కదా. సో అట్లా ఇదంతా ఒక విచిత్రంగా ఉంది. ఒక దావుద్ ఇబ్రాహిం మాఫియా టైప్లో నడుస్తుంది అనేది ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చాడు. దానికి వీళ్ళు నొచ్చుకున్నారు. ఇప్పుడు అంతే కదా, దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ అంటారు, బాంబేలో ఉన్న చోటా షేక్, ఆడెవడు చూడాడు, ఊజ్ దావుద్, ఆడు బతుకుండా చచ్చిపోయినా తెలియదు, కానీ ఆ బ్రాండ్ తోటి నడిచిపోతుంది. ఇప్పటికీ బాంబేలో దావుద్ ఇబ్రాహిం, చోటా షకీల్ అది అని నడుస్తుంటాయి. సో అట్లా ఇది ఏంటిది? ఇది ముందుగా ఇలాంటి సంస్థక దేశంలో ఏ సంస్థనైనా, ఏ యొక్క ఎన్జిఓనైనా, ఇంకే రకమైన కార్యక్రమం అయినా కానీ నిజంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరా, లేకపోతే నైతిక బాధ్యతనా, ఖచ్చితంగా చేసుకోవాల్సిందా లేదా, అసలు ఏముంది చట్టంలో? ఇట్ ఈస్ 100% ఇట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్. ఇప్పుడు ఒక పౌరునిగా నేను ఈ భూమి మీద పుట్టంగానే నాకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోమంటున్నారు కదా. వెనకట లేదు, మా తాతలకు లేదు బర్త్ సర్టిఫికేట్, ఇప్పుడు నాకు కూడా లేదు ఫర్ దట్ మ్యాటర్, బికాజ్ ఐ బార్న్ ఇన్ ఏ హాస్పిటల్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ అప్పుడు ఈ చట్టం లేదు, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళలేదు. కాబట్టి కాలానుగుణంగా 100 ఏళ్ల సంవత్సరములో ఆర్ఎస్ఎస్, అప్పుడు మనము బ్రిటిష్ రాజ్యం ఉన్నాం, వాళ్ళు ఇది ఎందుకు పెట్టారు, హిందువులంతా ఐక్యం కావాలి. అది అప్పుడు మహమ్మద్ జిన్నా ముస్లిం లీగ్ ఉందా, లేకుంటే బ్రిటిష్కి ఎగనెస్ట్గా కొట్లాడాలన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా పెట్టారా వేరే, అది చరిత్ర. కానీ వీళ్ళంతా హిందువులు, ఒక బాలగంగాధర్ తిలక్, వీర సావర్కర్, వీళ్ళందరూ కూడా హిందువులు, అందరూ రోడ్ల మీదకి రావాలి, ధర్నా చేయాలి, సరే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎలగొట్టాలి. సో వాట్ ఎవర్ అట్లా జరిగింది. ఇది మహారాష్ట్ర స్పెసిఫిక్గా నాగ్పూర్, పూనా అట్లా జరిగినాయి. మన దగ్గర లేదు, మన దగ్గర నిజాం ప్రభు ఉన్నాము, మన ఫైటింగ్ అంతా నిజాము వ్యతిరేకంగా కొట్లాట. మనకి భారతదేశ గొడవ అంతా ఒకటి ఎగనెస్ట్ బ్రిటిష్, మన గొడవ అంతా ఇక్కడ ఈ రజాకార్లు నిజాం ప్రభుత్వం మీద కొట్లాడటం. కోటి ఇక్కడ చాలా మందికి తెలియదు. సో క్లారిటీ ఏంటంటే, చట్ట ప్రకారము ఆ రోజు ఉన్నా లేకున్నా కాలానుగుణంగా వచ్చిన మార్పుల ద్వారా ఈరోజు ఆ హోమ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఏదైతే రాశాడో ప్రశ్నలు, ఆయన సుదీర్ఘమైన 2 పేజీల లెటర్ రాశాడు. దానికి అనుగుణంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ గౌరవం పెరుగుతుంది, ఆర్ఎస్ఎస్ గౌరవమే. అంతేగాని ఎదురు దాడి చేసి నువ్వు దళితునివి, నువ్వెట్లా అడుగుతావు హిందూ ఆర్ఎస్ఎస్ని, మా హిందూ మనోభావాన్ని దెబ్బతీస్తున్నావు. సరే, ఈ ప్రశ్న అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. కర్ణాటక సంబంధించిన ఎంపీ రమేష్ మాట్లాడుతూ కూడా నిజంగా ఒక దళితుడు ఆర్ఎస్ఎస్ను ఎలా ప్రశ్నిస్తాడు, అలాగే ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించిన వాళ్ళు ఎవరు కూడా మనుగడ సాధించలేరు అంటూ కూడా ఒక రకమైన వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎట్లా చూస్తారు? అంటే దాన్ని రెండు చూడొచ్చండి. అంటే దళితులు అనే వాళ్ళు నాన్ హిందూస్ కింద చూసి, నాన్ హిందూస్ కాబట్టి మీరు హిందువులను ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఒకటి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఎంపీ రమేష్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ దళిత్. సో ఆయన ఆ మైండ్ సెట్లో ఉన్నాడు, ఐఎమ్ నాట్ ఏ హిందూ, సో ఐ షుడ్ నాట్ క్వశ్చన్ అదర్ రిలీజన్ అని ఉండొచ్చు. ఆయన వ్యక్తిగతం, ఈ మేబీ గివెన్ ఏ బీఫామ్ బై బీజేపీ అండ్ ప్రజలు మోడీ గారిని చూసి ఓట్లేసి ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆయన స్టేట్మెంట్ని మీరు డైసెక్ట్ అంటాము చేస్తే, ఆయన అన్నది ఏంటంటే దళితులు హిందువులు కాదు కాబట్టి మీరు ప్రశ్నించొద్దు ఆర్ఎస్ఎస్ని అంటున్నాడు. సేమ్ ఈజ్ నేను ప్రశ్నించను అదే దళిత ఎంపీ రమేష్గా, కాబట్టి నువ్వు కూడా ప్రశ్నించకు అంటున్నాడు. రెండోది వార్నింగ్ ఇస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ని ప్రశ్నించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్కి ఎదురు నిలబడ్డ వాళ్ళు ఎవరు బతికి బట్టగట్టలేదు అంటే అది ఎక్కడికి గుర్తొస్తుంది అంటే, మళ్ళీ మహాత్మా గాంధీ గాడ్సే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది.
మహాత్మా గాంధీ ఎందుకు చంపేశారు? ఎవరు చంపేశారు? గాడ్సేనే కదా. అవును. ఇప్పుడు గాడ్సే రికార్డ్ ఏంటిది? ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అంతా రికార్డ్ అది. ఇట్ ఈస్ సుప్రీంకోర్టు ఆయనకి ఉరి శిక్ష ఇచ్చినప్పుడు ఆయన ఏమి ఇవ్వాలి కాదు, అది ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అండ్ ఆర్ఎస్ఎస్ ఈస్ బ్యాండ్ బై ద దెన్ హోమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, whom today these people are saying Modi and Amit Shah, RSS అని చెప్పుకుంటున్నారు, బీజేపీ అని చెప్పుకుంటున్నారు, కానీ he born in Congress, he died in Congress. He never ventured outside Congress. కాబట్టి ఆ స్టేట్మెంట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. యాక్చువల్గా హోమ్ మినిస్టర్ ఆయనకి సమ్మన్ చేసి పిలిచి ఏంటిది నువ్వు ఎందుకు చెప్పావు స్టేట్మెంటు అని ఒక ఎఫ్ఐఆర్ చేయాలి. వాట్ ఎగ్జాక్ట్లీ మీన్స్ బై ఇట్ ఈ స్టేట్మెంట్. అది దళితులు ప్రశ్నించొద్దు అంటే దళితులు హిందూస్ కాదా, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్లారిఫై చేయాలి. సార్ ఇదే సందర్భంలో అసలు ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఎందుకు ఈరోజు గుర్తింపు పొందిన సంస్థగా కూడా టెక్నికల్గా ఆ రకంగా ఎందుకు అడుగు లేకుండా ఇంకా కార్యక్రమాలు కొనసాగిస్తుంది? అది వాళ్ళు చెప్పాలండి. ఇప్పుడు ఈ భారతదేశంలో నేను ఇందాక చెప్పినట్టు ప్రతి పౌరునికి ఏదో ఒక గుర్తింపు కావాలి. వాడు ఈ దేశంలో పౌరుణని చెప్పుకోవటానికి ఆధార్ అనేది ప్రతిదానికి చెప్పారు. సరే, మళ్ళీ బర్త్ సర్టిఫికేటు, ఆధారు, సరే తర్వాత నేను ఏదైనా కార్యకలాపాలు చేస్తే, అంటే నాకు ఇన్కమ్ స్వతంగా, నాకు ఈవెన్ నా పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాపర్టీస్ అదర్ దెన్ అగ్రికల్చర్ ఇన్కమ్, రెంటల్ ఇన్కము, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏదొచ్చినా దానికి నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా, ఒక పాన్ కార్డు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆ పాన్ కార్డు ఎవరి పేరు మీద ఉండాలి? నేను నా పేరు మీద, ఇండివిజువల్ అయితే నా పేరు మీద. ఇప్పుడు కుటుంబం అయితే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటాము, లేదంటే ప్రొప్రైటరీ ఫామ్, పార్ట్నర్షిప్ ఫామ్, లిమిటెడ్ లయబిలిటీ ఫామ్, ప్రైవేట్ లిమిటెడ్, ఇట్లా ఉన్నాయి. లేదు నేను ఎన్జిఓని సోషల్ యాక్టివిటీ చేసుకుంటున్నాను, ఓ 9-10 మందిని కలిసి, అంటే ఒక 7 కన్నా ఎబో ఉంటే, ఇఫ్ యు ఆర్ మోర్ దెన్ 7 యూ కెన్ ఫార్మ్ ఏ అసోసియేషన్, యూ కెన్ ఫార్మ్ ఏ ట్రస్ట్, అంటే ఈవెన్ 2 అండ్ అబో ఆల్సో యూ కెన్ ఫార్మ్ ఏ ట్రస్ట్. ఇప్పుడు కల్చరల్ ట్రస్ట్ ఉన్నాయి, తర్వాత ఇవి స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి, అట్లా ఎన్నో రకాలు ఉన్నాయి యాక్టివిటీస్ చేసుకోవడం. దే ఆర్ ఆల్ నాట్ ఫర్ ప్రాఫిట్. ఓకే, నాట్ ఫర్ ప్రాఫిట్. అది ఈవెన్ రిలీజియస్ ఆల్సో. అదే సార్, చేసుకోవాలి, కానీ ఎందుకు చేసుకోకుండా ఉంటుంది ఆ మిస్టరీ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ బాధ్యత, ఈ దేశంలో 100 సంవత్సరాలు మేము అన్రిజిస్టర్డ్గా నడిపాము, ఎందుకు నడిపాము, ఎందుకు చేసుకోలేదు. రెండోది, అదొక ప్రశ్న సమాధానం చెప్పాలి మీరు అడిగినట్టు. అది నేను చెప్పలేను, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పాలి. రెండోది, ఇప్పుడు చేసుకుంటామా చేసుకోమా. ఇప్పుడు ఒక హోమ్ మినిస్టర్ ఒక లెటర్ రాశాడు, అవును, అదే దానికి సమాధానం ఏమంటారు మోహన్ భగత్ వారు పబ్లిక్ స్టేట్మెంట్ ఏంది అంటే, నేను లెటర్ని బేకారత్ చేస్తాను అంటే, ఐ విల్ నాట్ రికగ్నైజ్ దట్ లెటర్, ఐ విల్ నాట్ ఈవెన్ రెస్పాండ్ టు దట్ లెటర్, ఐ విల్ నాట్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దట్ లెటర్. ఓకే, అది చాలా హాస్యాస్పదం అనిపించింది. ఒక హోమ్ మినిస్టర్ హ్యాస్ రిటర్న్ టు ఏ పర్సన్ who is not an illiterate and he is heading an organization of 100-year-old. మూడోది, అతనికి ఆఫ్టర్ మోడీ, అమిత్ షా గారి తర్వాత అతనికే అత్యంత భద్రత ఇచ్చిండ్రు మూడో వ్యక్తి ఈ ఇండియాలో, దేశంలో. అంటే మన ట్యాక్స్ పేయర్స్ తోటి ఆయన భద్రత తీసుకొని ఒక హోమ్ మినిస్టర్, మీరు నేను అడిగిన ప్రశ్నకైతే ఓకే, ఇగ్నోరెంట్, హూ ఇస్ శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్, హూ ఇస్ జర్నలిస్ట్ అని పక్కన పెట్టవచ్చు. ఒక హోమ్ మినిస్టర్, రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన హోమ్ మినిస్టరు రాసిన లెటర్ని నువ్వు అదే ట్యాక్స్ పేయర్స్ భద్రత తీసుకున్నావు, నువ్వేదో ఒక కామన్ మ్యాన్వి నేను లైట్ తీసుకుంటానే కాదు. సో ఇది ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ టువర్డ్స్ దిస్ కంట్రీ. అది చాలా బాధాకరం నాకు. నేను హిందూనే, ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ హిందూ, నా పేరే కలియుగ దేవుని పేరు శ్రీనివాస్, అవన్నీ సెకండరీ. బట్ వెన్ యాజ్ అన్ అడ్వకేట్ ఐ హ్యావ్ ఎ డ్యూటీ యాజ్ ఎ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అండ్ ప్రొటెక్ట్ మై క్లయింట్. హియర్ మై క్లయింట్ ఈజ్ మై కంట్రీ.
మై జాబ్ ఈస్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్తీ ఎలిమెంట్స్. అది ఎవరైనా కానీ, ఈవెన్ దేవుడు వచ్చి కూడా నేను కాన్స్టిట్యూషన్ని నేను అపహేళన చేస్తా అంటే ఐ విల్ సూ హిమ్. ఓకే, ఇది మోహన్ భగత్ ఈజ్ మోర్ దెన్ ద గాడ్. ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్ who is a home minister writes a letter, how dare you tell to the public I don't care about letter, I have no you call obligation to respond to that one. అంటే రేపు నాకు అమిత్ షా గారు నోటీస్ ఇస్తారు, లేకపోతే ఆయన అమిత్ షా గారి కింద ఉన్న సంస్థలు సిబిఐయో ఈడీనో ఉంటే నేను కేర్ చేయనంటే వీఆర్ గోయింగ్ టు ఏ సివిల్ అంటే అన్సివిలైజ్డ్ సొసైటీ. ఇప్పుడు నేను తప్పు చేయలేదు కాబట్టి పోలీస్ స్టేషన్కి పోతా, తప్పు చేస్తే పారిపోతా. ఇఫ్ ఐ డోంట్ నో హౌ టు ఫేస్ ద లా. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, ఈ ఆర్ఎస్ఎస్ ఈ మోహన్ భగత్ వారు ఏ కేటగిరీలో పడతారు. తప్పు చేయకుంటే ఆయన అట్లా రాశాడు లెటర్గా క్లియర్గా. ఆయన ఏ పారాగ్రాఫ్లో రాశాడు, మొదటి పేజీలో పారాగ్రాఫ్లో ఏం రాశాడు, దేర్ ఫోర్ కాల్ అపాన్ ద ఆర్ఎస్ఎస్ టు యూజ్ ద అకేషన్ ఆఫ్ ఇట్ సెంచనరీ సెలబ్రేషన్స్ అనేది నాట్ మెరీలీ ఫర్ సెలబ్రేషన్స్ బట్ ఆల్సో బట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ ఇంట్రాస్పెక్షన్. బికాజ్ ఈజ్ అ లాయర్, ప్రాక్టీసింగ్ లాయర్ లైక్ మీ. ఆయన దళితుడా అదంతా పక్కన పెడదాం, బ్యూటిఫుల్ లాంగ్వేజ్ వాడాడు. ఓకే, మీరు 100 సంవత్సరాలు సెలబ్రేషన్ చేయటం బాగానే ఉందండి, సంతోషం. రాజ్యాంగ పరంగా మీరు ఏ విధంగా మీ ఆర్గనైజేషన్ ఈ దేశంలో చట్టభద్రతతో ఉందా లేదా అనేది కాన్స్టిట్యూషన్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోమని రాశాడు. నేను చేసుకోను, నాకు మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, నాకు ఇంతమంది వాళ్ళ దీవెనలు ఉన్నాయి కాబట్టి నేను నాకు అవసరం లేదు, రాజ్యాంగం అవసరం లేదు, చట్టం అవసరం లేదంటే నాన్ సెన్స్ అది. సో తర్వాత ఏమన్నాడు రెండో పేజీలో, ఇదే సందర్భంలో హిందూ మతానికి కూడా రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి కాదన్నట్టు కూడా ఏదో మాట్లాడారు. అవునండి, ఇది మతం కాదు కదా. వాట్ ఈస్ దిస్ నేమ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అదేమన్నా మతమా? హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, ఇవి మతాలు. దానికి ఒక దేవుడు ఉన్నాడు. అంటే కొన్ని దాంట్లోకి ఒకటే దేవుడు. ఇప్పుడు జైన్స్కి, సిఖ్స్కి, బుద్ధిజంకి, ఇస్లాంకి, క్రిస్టియానిటీకి ఒకడే ఉన్నాడు. ఆల్మైటీ ఈజ్ వన్. హిందూస్కి చాలా మంది ఉన్నారు. మీరు పూజ చేసే దేవుని నేను పూజ చేయకపోవచ్చు, నేను పూజ చేసి ఇంకోళ్ళు పూజ చేయొచ్చు. బట్ వీఆర్ ఆల్ హిందూస్, వీఆర్ ఆల్ హ్యావింగ్ డిఫరెంట్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్. అట్లా ఇంటికో దేవుడు కులదైవం అని ఉంది. మన ఏమంటారు, ప్రజల విశ్వాసాలు తగ్గట్టు ఎవరికి ఉన్నారు. ఇప్పుడు బతుకమ్మ అనేది తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఆడతలేరు. బతుకమ్మ ఈజ్ ఏ గాడ్, లాంగ్వేజ్ ఈజ్ సేమ్. అట్లా హిందువులలో కులానికి ఒక దేవుడు ఉన్నాడు, ఇంటికో ఇలవేల్పు ఉన్నారు, మళ్ళీ గ్రామ దేవతలు ఉన్నారు. కాబట్టి హిందూయిజంని బడీ కెన్ సే ఐఎమ్ ద సోల్ ప్రొపరేటర్, సోల్ కస్టోడియన్ ఆఫ్ హిందూ. ఏ దేవుడు కూడా చెప్పలే, రాముడు చెప్పలే, కృష్ణుడు చెప్పలే. నేను హిందువులను రక్షించడానికి వచ్చా, ధర్మాన్ని రక్షించడానికి వచ్చినాం, న్యాయాన్ని రక్షించడానికి వచ్చినామని. అంతేందుకు ఇవాళ కలియుగంలో ఉన్నాము. కలియుగ వెంకటేశ్వర స్వామి భార్య ఎవరు, నాంచారి ఎవరు ఉన్నారు కదా, బీబీ నాంచారి. షీజ్ ఎ ముస్లిం. ఇప్పుడు అదే హిందువులు రెండో పెళ్లి చేసుకుంటే జైల్లో పెడతారు. బట్ ద గాడ్ హూమ్ వీఆర్ గోయింగ్, నిలువు దోపిడిస్తున్నాము, తలనీలాలు ఇస్తున్నాము, బంగారం అంత ఇస్తున్నాము, 7 కొండల వెంకటేశ్వర స్వామి ఆపల మొక్కుల వాడ అంటాము. ఈ మ్యారీడ్ 2. అంటే ఇప్పుడు రాముడిని చూసి ఏకపత్ని అనాలనా, లేకపోతే వెంకటేశ్వర స్వామిని చూసి అనాలనా, లేకపోతే కృష్ణుని చూసి లవర్ బాయ్ అనాలనా? సో అక్కడ ఏంటంటే ప్రతి దేవుని దగ్గర ఒకటి నీతి నేర్చుకోవాలి. రాముని దగ్గర తండ్రి చెప్పిన మాటని జవదాటొద్దు. నీకు రాజ్యం ముఖ్యమా, తండ్రి మాట ముఖ్యమా? బికాస్ ఫాదర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బికాస్ హీ గాట్ 4 wives. ఓకే, 1 wife has made a demand because her she got poisoned, her brain got poisoned by that కైకేయి ఎవరు ఉన్నారు కదా. సో ఇవన్నీ ఒక మోరల్. సరే, మళ్ళీ అది ఫెయిత్. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అది చెప్పింది, మేము అయోధ్య అనేది ఫ్యాక్ట్స్ బేస్డ్ జడ్జిమెంట్ కాదు, అది లీగల్ ప్రపోజిషన్స్ మీ ఇచ్చిన జడ్జిమెంట్ కాదు, కోట్ల మంది మనోభావాల మీద ఇచ్చిన జడ్జిమెంట్. అంటే ఇట్స్ ఏ నాట్ ఫ్యాక్ట్ బేస్డ్, ఇట్ ఈస్ ఫెయిత్ బేస్డ్ జడ్జిమెంట్ అని చెప్పారు. సో నేనేమంటున్నా అంటే ఈ దేశంలో
రాజ్యాంగం ఈజ్ సుప్రీం. వాట్ ఈజ్ సుప్రీం కోర్ట్ సేస్ ఈజ్ సుప్రీం. ఇంకా దానిపైన మనం ఇంకా ఛాలెంజ్ చేయడానికి వేరే కోర్టు లేదు. లోవర్ కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టు ఉంది. సరే సుప్రీం కోర్టులో కూడా మీకు రివ్యూ పిటిషన్ ఉంది, క్యూరేటివ్ పిటిషన్ ఉంది. ఇంకా అయిపోయినాక దాని తర్వాత యూ హ్యావ్ ఎగ్జాస్టెడ్ ఆల్ యువర్ రైట్స్. అయినా కానీ కొన్నిసార్లు అన్యాయం నాకు జరిగింది అనుకుంటే నా ఒపీనియన్ అది, బట్ ఐ స్టిల్ రెస్పెక్ట్ ద సుప్రీం కోర్ట్. కానీ ఇక్కడ విచిత్రం ఏమైందంటే హూ ఇస్ సుప్రీం? నైదర్ ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ సుప్రీం, నార్ బీజేపీ ఈజ్ నాట్ సుప్రీం, నార్ సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం. పీపుల్ ఆర్ సుప్రీం. ఈవెన్ గాడ్ ఈజ్ నాట్ సుప్రీం. ఇన్ డెమోక్రసీ పీపుల్ ఆర్ సుప్రీం. ఆర్ఎస్ఎస్ అతీతం కాదు కాదు. పీపుల్ అనుకుంటే ఇవాళ వేరే ప్రభుత్వాన్ని పెడతారు. ఈవెన్ దే కెన్ రీరైట్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్, ఆర్ అమెండ్మెంట్స్. ఇప్పుడు అమెండ్మెంట్స్ జరిగినట్టు. కాబట్టి ఇది పూర్తిగా సంపూర్ణ అవగాహన ఉన్న వాళ్ళు చెప్పేది ఏంది అంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఎ ఇండిస్పోజబుల్. It is also a part and parcel of one of the organizations in this country. So they require some sort of registration in this country. ఎందుకు అంటే ఆయన క్లియర్గా పేజ్ నెంబర్ 2లో చెప్పాడు. ఆయన రాసిన 2 పేజీల సుదీర్ఘమైన లెటర్లో 2వ పేజీ ఏం చెప్పిండు అంటే ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ద ఆఫీస్ బేరర్స్ అది ఓకే. ఫస్ట్ 2 ఆయన 8 ప్రశ్నలు సంధించాడు. ఈ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టమని. ఒకటి లీగల్ స్టేటస్ and organization structure, point number 1. Point number 2, details of the office bearers and authorized representatives. మూడోది the sources of donations, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కాంట్రిబ్యూషన్స్ అండ్ ఇన్కమ్. ఇప్పుడు నేను ఇన్కమ్ ఉంటే ఈ పాన్ కార్డు తీసుకొని పాన్ కార్డులో నిల్ ఇన్కమ్ వేయాలి. 1 సంవత్సరం ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ చూపించాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఒక చిన్న రోడ్డు మీద ఛాయ్ అమ్ముకుంటోడు, ఈ మోడీ గారు ఏది డిజిటల్ పేమెంట్ అని అప్పుడు నోట్ రద్దులు బని అని, ఇప్పుడు వాళ్ళకి తెలియకుంటే ఏమైంది, అదే 2016లో నోటు బందీ చేశారు. నోటీసులు వస్తున్నాయి. 2017 ఏం చేసిండ్రు, జిఎస్టీ చట్టం తీసుకొచ్చారు. జిఎస్టీ ఏం చేసిండ్రు, 20 లక్షల కన్నా బిలో ఉంటే ఈ నీ నాట్ రిజిస్టర్ నాన్ ట్రేడర్ అన్నారు. ఓకే, ఇప్పుడు అబౌవ్ 20 lakhs అయింది. ఇప్పుడు ఎవడు జోబులో పెట్టుకుంటలేదు, నోబడి. ఇప్పుడు నా దాంట్లో చూస్తే ఇప్పుడు దాంట్లో విచిత్రంగా ఏముంటుంది, అంత చిల్లరనే ఉంది. మీరు డిజిటల్ వచ్చేసారు, టోటల్ డిజిటల్. ఎక్కడ ఇది అంతే ఏమని అడుగుతున్నారు, అంతే. 2 చేంజ్ లేదు, అంతే. ఇప్పుడు ఈ 2 కాదు అంటే అప్పుడు గూగుల్ పే, ఎందుకంటే గూగుల్ పేలో నా డేటా వానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఐ ట్రై టు యూస్ ఇది కూడా ఏంది చిల్లర, జస్ట్ చేంజ్, ఏది లేకుంటే ఇంకా లక్ష్మీదేవి బాగుండదు అని. సో దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ టుడే, థ్యాంక్స్ టు మోడీ గారు, దట్ నోటు బందీ, నోటు రద్దీ అండ్ డిజిటల్. దీంతో ఏమైంది అంటే మనం ఛాయ్ ధర పెరిగింది కదా. ఆ రోజు 2014లో ఉన్నది 10 రూపాయల టీ కప్ ఉంటే అది 30 రూపాయలు అయిందా యావరేజ్గా. వాడు వాళ్ళ 100 కప్పులు అమ్మిండు అనుకో, నెలకి ఎంత అవుతుంది తెలిసి తెలవక. జస్ట్ ఛాయ్ అమ్మేటోడే 100 కప్పులు అమ్మితే, నేను అదే ఇదేంటంటే మనకి మేబీ 100 ఇంటూ 30 రూపాయలు వేసుకుంటే 3000 రూపాయలు. 3000 ఇంటూ 365 రోజులు అంటే 10,000 రూపాయలు అయింది ఓన్లీ టీని అమ్ముతేనే. సరే టీతో పాటు టిఫిన్ ఇట్లుంటుంది కదా, చాలా అంటే ఓ 3 వేసుకుంటే 32 లక్షలు అయింది. అందులో 1 వంతు వాడు క్యాష్ ఇచ్చిన, 2 వంతులు నామాదిగున్నా ఆడు 20 లక్షలు దాటిపోతున్నాడు. 20 లక్షలు కాగానే ఆయనకి జిఎస్టీ నోటీస్ వస్తుంది, పరిధిలోకి వస్తున్నాడు. ఇప్పుడు మోహన్ భగత్ గారు చెప్పినట్టు నువ్వు ఎవడరా నాకెందుకు, నేను ఛాయ్ అమ్ముకుంటోని, బఠాలీలు అమ్ముకుని, పల్లీలు అమ్ముకుంటోని, సమోసాలు అమ్ముకుంటోని, నేనెందుకు నీకు రెస్పాన్స్ ఇవ్వాలి అని అంటే ఏంది ఆ పరిస్థితి? దేశంలో ఏమవుతుంది, అల్లకల్లోలం అవుతుంది. ఆడికి మనం ఏమి ప్రొటెక్షన్ ఇస్తలేము. మోహన్ భగత్ మాదిగా జెడ్ సెక్యూరిటీ ఇస్తలేము. వాడు రోడ్డు మీద 4 కప్పులు పెట్టి టీ అమ్ముకొని 2 ఇడ్లీలు అమ్ముకుంటూనేమో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకో, నీకు దాటింది 20 లక్షలని వానికి నోటీస్ ఇస్తున్నావు. ఇప్పుడు ఆయన అదే అంటుండు, నీ డీటెయిల్స్ సోర్సెస్ ఆఫ్ డొనేషన్ ఎవడిస్తున్నాడు ఏంది, వాడు దావుద్ ఇబ్రాహిం ఇస్తుండా, చోటా షకీల్ ఇస్తుండా, లేదా పాకిస్తాన్ నుంచి వస్తున్నాయని తెలవాలి కదా. ఎవడిస్తున్నాడు? లేదా శ్రీనివాస్ రెడ్డి ఇస్తుండా, లేకపోతే ఏమైనా జడ్జిలు ఇస్తున్నారా, అడ్వకేట్లు ఇస్తున్నారా? లెక్కలేవి.
నీ సోర్స్ లెక్కల తర్వాత సోర్స్ ఫస్ట్ చెప్పు. ఉమ్. అండ్ కాంట్రిబ్యూషన్ ఇన్కమ్, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ అసెట్స్. ఉమ్. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కుంటే ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పాలి. అవును. అబౌవ్ 50 lakhs అయితే ఆ ట్రాన్సాక్షన్లో 1% ఆడు కట్టి పెడతాడు టీడీఎస్ కింద. ఉమ్. ఇంత పౌరునికి ఉన్నప్పుడు నువ్వెందుకు మినహాయింపు ఆర్ఎస్ఎస్వి? ఉమ్. నువ్వేం అతిథివి కావు కదా, నువ్వేం టీడీపీ మన తిరుమల తిరుపతి దేవస్థానికే లెక్కలు ఉన్నాయి కదా. ఉమ్. యు ఆర్ నాట్ మోర్ దెన్ ఏ గాడ్ లైక్ వెంకటేశ్వర స్వామి. సో కాబట్టి సో నేనేమంటున్నా అంటే వీరు రాసిన లెటర్ పర్ఫెక్ట్గా రాజ్యాంగబద్ధంగా ఉంది. తర్వాత వెదర్ ద అప్లికబుల్ ట్యాక్సెస్ అండ్ ఆర్ బీయింగ్ పెయిడ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా, మీరేమైనా ట్యాక్సులు పే చేశారా చట్ట ప్రకారంగానే, చాలా పర్ఫెక్ట్ డాక్యుమెంట్ ఇది. తర్వాత ద ద లీగల్ బేసిస్ ఆన్ విచ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఆర్ కండక్టెడ్ వితౌట్ ఫార్మల్ రిజిస్ట్రేషన్. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా కండక్ట్ చేస్తే మీకు ఏ చట్టం కింద మినహాయింపు వచ్చిందో చెప్పండి అంటున్నాడు. క్వశ్చన్ మాత్రమే, ఆ క్వశ్చనే చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు నేను ఏది చెప్పనండి, నువ్వు దళితుని కాబట్టి చెప్పను, లేకుంటే నేను అతిథుని కాబట్టి చెప్పను అంటే కాదు. నీకు ఏమన్నా ఈ రిజిస్ట్రేషన్లను నేను అడిగిన ప్రశ్నలు సంధించిన దాంట్లను చెప్పదలుచుకోకుంటే ఏ చట్టం కింద నీకు ఈ మినహాయింపు వచ్చింది? The constitution and judiciary framework under which it claims the right to operate at such scale without public accountability. అంటే నువ్వు ఇంత భారీ ఎత్తున దేశవ్యాప్తంగా కర్ణాటకలో ఇందాక ఆయన ఫస్ట్ పారాగ్రాఫ్లో రాసినట్టు ఇంత భారీ ఎత్తున యాక్టివిటీ చేసినప్పుడు నీకు రాజ్యాంగబద్ధంగా ఏ క్లాజు ఏ ఆర్టికల్ కింద నీకు ఈ మినహాయింపులు వస్తున్నాయి? రాష్ట్ర డీటెయిల్స్ ఆఫ్ పర్మిషన్స్, ఆథరైజేషన్స్ అండ్ కంప్లైంట్స్ మెకానిజం ఫర్ పబ్లిక్ ఈవెంట్స్, రూట్ మ్యాప్, మార్చెస్, మాస్ గ్యాదరింగ్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్. అంటే మీరు ఇన్ని నిర్వహిస్తున్నారు, ఎక్కడైనా పర్మిషన్స్ తీసుకున్నారా, దాని ఏమన్నా పాత రికార్డ్స్ ఉంటే పంపియండి అన్నాడు. సో ఇది ఒక క్లిష్టమైన పరిస్థితి ఆర్ఎస్ఎస్కి. దీన్ని హిందువులకి హిందూయిజంకి ముడిపెడితే నాలాంటి హిందూ మేము ఒప్పుకోం. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ టేకేదార్, యు ఆర్ నాట్ ఏ కస్టోడియన్, యు హ్యావ్ నో ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ హిందూస్. ఇందాక చెప్పినట్టు హిందువులు ఐక్యంగా లేరు, ఉండరు. ఎందుకంటే దాంట్లో కులాలు ఉన్నాయి, సబ్ కులాలు ఉన్నాయి, దేవుళ్ళు శతకోటి దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు ఆర్ఎస్ఎస్ నీది ఒక వ్యాపారం, ఆ వ్యాపారంతో వచ్చిన పైసలతోటి నువ్వు రాజకీయ నాయకుల్ని చేసుకుంటున్నావు. దేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టావు, రాజకీయ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చిండ్రు. ఆ రోజు వాజ్పేయి గారు వచ్చిండ్రు, ఈ రోజు అద్వానీ మన మోడీ గారు వచ్చారు. అట్లని చెప్పి నేను 100 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇప్పుడు ఈయన హోమ్ మినిస్టర్ ఎవరు, ఆయన ఎవరు నన్ను అడగటానికి అంటే ఇట్ ఈస్ you are abusing the constitution. And by second is saying that he is a Dalit, I should not answer అనేది ఇంకొకటి. Dalit should not question this RSS అనేది ఇంకొక ఏమంటారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, 145 కోట్ల జనాభా ఉంది, అందులో జెన్జీ వాళ్ళే 30-40% ఉన్నారు. వాడికి అన్ఎంప్లాయ్మెంటు, ఇది ప్రైజ్ రైజు, వాడికి భవిష్యత్తు లేని ఒక సమాజం కనపడుతుంది. కాలేజీ నుంచి వస్తున్నారు, అంతా ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్. ఎన్ని రోజులు వీళ్ళు ఈ స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా జాబులు చేసుకోవాలి? కాబట్టి ఈ మత ఛాందసవాదము కింద ఈ దేశాన్ని ఎక్కువ కాలము మభ్యపెట్టలేరు. వచ్చే జెన్జీ మాత్రము వాళ్ళకి మతము ఇదంతా ఏం లేదు, దే ఆర్ ఆల్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్, గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇప్పుడున్న ఈ తరము అంతరించినాక కూడా వాళ్ళు ఇంకా ఈ భూమి మీద 40-50 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు మోడీ గారు 75 అంటే ఈ జెన్జీ 20-25 వేసుకున్నా వాళ్ళకి 50 సంవత్సరాలు ఉంది. అంటే మోడీ గారి కాలం చేసినాక కూడా వీళ్ళు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అందుకే కాదు వాళ్ళని పాకిస్తానీస్ అని, బంగ్లాదేశ్ అని, వీళ్ళు యాంటీ నేషనల్స్ అని మాట్లాడితే ఏదైతే శ్రీలంకలో జరిగిందో, ఏదైతే నేపాల్లో జరిగిందో, ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిందో అది ఇండియాలో జరగొద్దని కోరుకుంటున్నా. కానీ అదంతా కూడా ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ
ప్లస్ ఈ మోడీ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో Hmm. వాళ్ళ యొక్క ప్రజలని ఎలా గౌరవిస్తారు అనేది. ఎందుకంటే రెస్పెక్ట్ నాట్ కమ్స్ ఫ్రమ్ యువర్ అథారిటీ Hmm. పవర్, రెస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ యువర్ యాక్టివిటీస్ Hmm. అండ్ హౌ యూ డీసెంట్లీ సీ యువర్ సిటిజన్స్. Hmm. వాళ్ళు మిమ్మల్ని వాళ్ళకి గౌరవం ఇస్తే వాళ్ళు మీకు గౌరవం ఇస్తారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వము. Hmm. అయితే అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు, 240 ఉన్నదాన్ని 293కి తీసుకొచ్చారు. ఇప్పుడు పార్టీలను చీల్చడం చేస్తున్నారు. అవును. సరే, మీరు పార్టీలను చీల్చండి, అది మీకు మీ ఇష్టం. అది వాట్ ఎవర్ దట్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్టికల్ షెడ్యూల్ 10 కింద రాజకీయ అది ఉన్నది. కానీ ఈ అనవసరమైన గొడవని తీసుకొచ్చి వాడు దళితుడు, మేము హిందువులము, మమ్మల్ని ప్రశ్నించే అధికారం దళితులకు లేదు, ఆదివాసులకు లేదు అంటే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. ఎట్లయితే మైనారిటీ దూరమైనరు. ఈ దేశంలో ఈ ఈ బతుకు భయంకరంగా ఉన్నది. ఒక 30% ముస్లిమ్స్కు, మైనారిటీస్కి భద్రత లేదని చెప్పుకుంటున్నారు. అది వరల్డ్ రిపోర్ట్సే వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు సడన్గా ఆదివాసులను దళితులు అంటే 50% పాపులేషన్ వాళ్ళే ఉన్నారు. మిగిలిన హిందూస్ ఎంతమంది ఉంటారు? మీరు దళితుల్ని ఆదివాసులను తీసేస్తే ఇక ఓన్లీ బీసీస్ అండ్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఎన్నడో బీసీలను కూడా అదే ఎక్కడనో దగ్గర చేస్తారు. ఎందుకంటే బీజేపీ ఈజ్ ఎ ఫార్వర్డ్ క్యాస్ట్ పార్టీ, నార్త్ ఇండియన్ పార్టీ, బనియా పార్టీ అని మొదటి నుంచి చెప్పారు. ఏదంటే మోడీ గారిని ముందర పెట్టి ఓబీసీ అండి. మోడీ గారు ఈజ్ నాట్ ఏ బార్న్ బీసీ. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది డూప్లికేట్ బీసీ, ఇది కన్వర్టెడ్ బీసీ. దాంట్లో ఏం తేడా లేదు. ఓకే. బికాజ్ వెన్ హీ హాజ్ బార్న్ హిస్ క్యాస్ట్ ఈజ్ ఇన్ ఓసీ. మేబీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ దేర్ ఇంటర్నల్ ఇష్యూస్ ఆర్ అక్కడ ఏదైనా కమిషన్ వేసో ఏదో చేసి బీసీలో జమ చేశారు. ఓకే. బట్ ఆయన జీవితం అంతా బాల్యము అంతా ఓసీగా బతికిండు. ఆయనకు బీసీ సమస్యలు తెలియవు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏదో మేము ఓబీసీని ప్రధానమంత్రిని చేసినట్టు కాదు. యూ హ్యావ్ మేడ్ ఏ కన్వర్టెడ్ బీసీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ హూ హాజ్ నో అయోటా ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆయనకి ఆ ప్రాబ్లమ్స్ తెలియదు. ఇప్పుడు నేను ఒక రెడ్డిగా ఉన్నాను, పోయి నేను క్రిస్టియన్గా పోయి దళిత క్రైస్తవునిగా మారిపోయి క్రైస్తవునిగా మారిపోయి పీటర్ రెడ్డినో థామస్ రెడ్డినో పెట్టుకుంటే నాకు తెలియదు కదా చిన్నప్పుడు ఏం జరిగిందని, ఆ కష్టాలు అవన్నీ. కాబట్టి ఏదో ఇవాళ నాకు హిందువుల మీద కోపం వచ్చిందని మారిపోవటం అట్లా కాదు. కాబట్టి లేదా చట్టము మనకి ఇచ్చిన హక్కు ఏదో యూ కెన్ మత మార్పిడి జరగవచ్చు అని. కాబట్టి ఆ రోజు ఆ కులాన్నే మొత్తాన్ని మోడీ గారు ఒక్కడు ప్రేమతోటి మారలే, బీసీగా కాలే, మొత్తం కులాన్నే తీసేశారు. కులాన్నే ఓసీ నుంచి బీసీలకు. ఇప్పుడు మన దగ్గర కొట్లాడుతున్నాం కదా, ఏది పక్క రాష్ట్రంలో కాపులని బీసీలుగా చేయాలని ముద్రగండ పద్మనాభ గారు ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు. సో అట్లా నేనేమంటున్నాను అంటే ఈ దేశంలో చాలా మందికి క్లారిటీ లేక వాట్ ఎవర్ మోడీ గారు చెప్పిందో, వాట్ ఎవర్ ఆర్ఎస్ఎస్ చెప్పిందో ఇంకా అదే వేదము అని హెడ్లైన్స్ చదివి డీప్ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. మనం విశ్లేషించేది ఏంది అంటే ఇక్కడ ఎవరు ముఖ్యము అంటే రాజ్యాంగం ముఖ్యము. రాజ్యాంగానికి ఎగనెస్ట్గా దేవుడు వెళ్ళిన, హిందూ మత పెద్దలు వెళ్ళిన, ఈవెన్ మోడీ గారు యాజ్ ఎ ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్గా వెళ్ళినా హీ హాస్ టు ఫేస్ ద లా. ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందనే కదా ఆమెని తీసుకుపోయి జైల్లో పడేశారు. కాబట్టి ఇక్కడ రాజ్యాంగం ముఖ్యం. ఆ రాజ్యాంగం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు నిర్మించిన ఈ వ్యవస్థ, ఈ ఓటింగ్ వ్యవస్థ, ప్రజలు సుప్రీం కాబట్టి ఎవరికి ఓటేస్తే వాళ్ళ సీట్లో కూర్చొని వాళ్ళకు అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవి ఇచ్చిన అన్ని రోజులు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. లేనాడు ఇందాక చెప్పినట్టు జంజీ రోడ్డు మీదకి వస్తుంది. కాబట్టి వెరీ క్లియర్గా ప్రియాంక ఖర్గే గారు ఇచ్చిన 2 పేజీల లెటరు కి మోహన్ భగత్ గారు ఇవ్వవలసిన ఆబ్లిగేషన్, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అంతేగాని అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయో, కాంగ్రెస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్గా చూడొద్దు అని నా భావన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ పై జరుగుతున్న చర్చలో భాగంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి గారు అయితే మాత్రం వారి యొక్క విశ్లేషణను, రకరకాల దీని చర్చపై సాగుతున్న వివాదాలను, అలాగే వివాదాలకి క్లారిటీ, అలాగే జరుగుతున్న పరిణామాలపై కూడా పూర్తిగా వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క
ఆలోచన అయితే చెప్పే ప్రయత్నం చేశారు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.